is within the ఈజ్ విత్ ఇన్ ది కదా. yes sir 2, 1 2, 1 రైట్. 3, -2 3, -2 and -4, -1 sir. అండ్ -4, -1 అవునా. Yes sir. ఏ కోఆర్డినేట్స్ ఏమనుకుందాం మనం చూడ సార్ నీకు అర్థమవుతుంది 2, చూడ. 1 2, 1 బి కోఆర్డినేట్స్ 3, -2 3, -2 సి కోఆర్డినేట్స్ -4, -1. ఒకసారి కొంచెం అనలిటికల్కి వెళ్ళండి, దీనివల్ల మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది. ఒకసారి మనం ఏమనుకుందామంటే సపోజ్ మనల్ని ఏమి ప్రూవ్ చేయమన్నారు, ఆరిజిన్ ఎక్కడ ఉంటుందని ప్రూవ్ చేయమన్నారు. ఆరిజిన్ ఎక్కడ ఉంటుందని ప్రూవ్ చేయాలి మనం. Triangle లో sir. ట్రయాంగిల్ లోపల With ఉంటుందని ప్రూవ్ చేయాలి triangle. కదమ్మా. విత్ ఇన్ ద ట్రయాంగిల్ Yes కదమ్మా. sir. అంటే ట్రయాంగిల్ లోపల ఉండాలి కదా, అంతే కదమ్మా. Yes sir. ఒకవేళ మనం ట్రయాంగిల్ లోపల కదా బయట ఎక్కడ ఉందనుకుందాం, ఆరిజిన్ ఇక్కడ ఉందనుకుందాం అని చెప్ప కదా. Yes sir. ఈ ఆరిజిన్ తోటి ఈ 3 పాయింట్స్ మనం 3 ట్రయాంగిల్స్ ని క్రియేట్ చేయొచ్చు కదా. ఈ ట్రయాంగిల్ పేరు చెప్పండి. ఇప్పుడు గ్రీన్ తో నేను చేస్తాను కదా, ట్రయాంగిల్ పేరు చెప్పండి. ట్రయాంగిల్ ఓఏబి కదా. Yes sir. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ పేరు చెప్పండి. ట్రయాంగిల్ ఓఏసి కదా. Yes sir. ఇప్పుడు ఇక్కడ 3 రకాల ట్రయాంగిల్ 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో ట్రయాంగిల్ ఓఏబి కదా. Yes sir. ట్రయాంగిల్ ఓఏబి ఎక్కడ చూడండి కనిపిస్తుంది మీకు. ట్రయాంగిల్ ఓఏబి ఏమో ట్రయాంగిల్ ఓఏబి కనిపిస్తుందా. Yes sir. ట్రయాంగిల్ ఓబిసి కనిపిస్తుందా. Yes sir. ట్రయాంగిల్ ఓసిఏ ఓఏసి కనిపిస్తుందా. Yes sir. ట్రయాంగిల్ ఓఏసి, ట్రయాంగిల్ ఓబిసి, ట్రయాంగిల్ ఓఏబి కదా. 3 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదమ్మా. Yes sir. ఇప్పుడు ఈ 3 ట్రయాంగిల్స్ ఏరియాస్ ని టోటల్ చేసేస్తే ట్రయాంగిల్ ఏబిసి కి ఈక్వల్ అవుద్దా, ఈక్వల్ అవ్వదా, అసలు సంబంధం లేదా. అవ్వదు సార్. అవ్వదు కదా. సరే ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు మనం ఆరిజిన్ కనుక ట్రయాంగిల్ బయట ఉంది అనుకుంటే ఇలా జరిగింది కదమ్మా. సపోజ్ మనం ఏమనుకుందాం అంటే ఆరిజిన్ ట్రయాంగిల్ బయట కాదు, ఒకవేళ ట్రయాంగిల్ లోపల ఉంటే ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి. ఈరోజు డాట్ పెట్టండి మీ దగ్గర ఉన్న డివైస్ తోటి. ట్రయాంగిల్ లోపల చుక్క పెట్టండి, ఇష్టం వచ్చిన ప్లేస్ లో, మీకు నచ్చిన ప్లేస్ లో ట్రయాంగిల్ లోపల చుక్క పెట్టండి. ఎవరొకళ్ళు ట్రయాంగిల్ లోపల బయట ఇదే కదా మనం పెట్టింది డాట్. ఫస్ట్ నువ్వే కదా డాట్ పెట్టింది. ఒకవేళ ఆరిజిన్ ఎక్కడ ఉంది అనుకుందాం, ట్రయాంగిల్ లోపల ఉంది అనుకుందాం కదా. ఇప్పుడు మనం పని చేద్దామా, ఏం చేస్తామంటే ఇప్పుడు మనం దీంతో ఒక పని చేస్తున్నాం. ఏంటంటే పని ఏంటంటే ఓని ఏని ఇలా కలిపేసామమ్మా. ఇది ఒక ట్రయాంగిల్ కదా. ఈ ట్రయాంగిల్ పేరు చెప్పండి. ఈ ట్రయాంగిల్ పేరు ఏంటి చెప్పమ్మా. ఓఏబి సార్. ఈ ట్రయాంగిల్ పేరు ఓఏబి. దీన్ని ఎల్లో కలర్ తో షేడ్ చేద్దాం. ఇదేమో ట్రయాంగిల్ ఓఏబి కదమ్మా. చాలా మంచిగా వచ్చినట్టుగా అమ్మా నువ్వు. ఇది ట్రయాంగిల్ ఓఏబి. అవును సుభాష్, మీ సిస్టర్ ఏ క్లాస్ అమ్మా. నాకు సిస్టర్స్ లేరు సార్. మరి ఎవరి సిస్టర్? నిధి వాళ్ళ సిస్టర్ అంత కదా ఇప్పుడు. నిధి నెంబర్ ఒకసారి నాకు ఎవరైనా షేర్ చేయండి, మాట్లాడతాను. మీరైతే మీరైనా మాట్లాడండి ఒకసారి. ఓకే సార్. ఇప్పుడు ఇలా కలిపామమ్మా. ఇప్పుడు ఇది ట్రయాంగిల్ వేరే కలర్ తో షేడ్ చేద్దాం, అంటే మీకు ఒక ఐడియా రావడం కోసం. ఇదో ట్రయాంగిల్. మీ ట్రయాంగిల్ పేరు చెప్పండి. గ్రీన్ తో ఈ ట్రయాంగిల్ పేరు ఓఏసీ కదా. రైట్. ఇప్పుడు మీకు ఇంకో ట్రయాంగిల్ ఖాళీ కనిపిస్తుంది కదా, ట్రయాంగిల్ పేరు చెప్పండి. ఓబీసీ కదా. రైట్. ఇప్పుడు ఈ 3 ట్రయాంగిల్స్ ఏరియాస్ ని టోటల్ చేస్తే అది ట్రయాంగిల్ ఏబీసీకి ఈక్వల్ అయిపోద్దా, ఈక్వల్ అవుదమ్మా? అవుతుంది కదమ్మా. అంటే మీరు ఎక్కడైతే డాట్ పెట్టారో ఓ ఆరిజిన్ అక్కడ ఉంటేనే అవుద్దా, ట్రయాంగిల్ లోపల ఎక్కడున్నా పాసిబుల్ అవుద్దా? ట్రయాంగిల్ లోపల డాట్ ఎక్కడ పెట్టినా సరే ఇలా జరుగుతుంది కదమ్మా. ట్రయాంగిల్ లోపల ఎక్కడ పెట్టినా సరే ఆ డాట్ దగ్గర నుంచి 3 వెర్టిసెస్ ని కనెక్ట్ చేసి 3 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆ 3 ట్రయాంగిల్స్ ఏరియాస్ ని టోటల్ చేస్తే ట్రయాంగిల్ ఏబీసీకి ఈక్వల్ అయిపోవాలి కదమ్మా. పాయింట్ ఇక్కడ మీకు లాజిక్ అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ముందు ట్రయాంగిల్ ఓఏబి ఏరియా కనుక్కోవాలి, ట్రయాంగిల్ ఓబీసీ ఏరియా కనుక్కోవాలి, ట్రయాంగిల్ ఓఏసీ ఏరియా కనుక్కోవాలి. ఆ 3 ఏరియాస్ ని టోటల్ చేసేయాలి కదమ్మా. తర్వాత ఏం చేయాలి, ఈ ట్రయాంగిల్ ఏబీసీ ఏరియా కనుక్కోవాలి. ఆ 3 ఏరియాస్ ని సమ్ చేస్తే ఎంత వస్తుందో ట్రయాంగిల్ ఏబీసీ ఏరియా కూడా అంతే రావాలి. అలా వచ్చిందనుకో అప్పుడు మనం ఏమైనా అర్థం చేసుకుంటాం, ఓ లైస్ విత్ ఇన్ ద ట్రయాంగిల్ అని చెప్పొచ్చు కదమ్మా.
Yes, sir. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడానికి చాలా పెద్ద ఫార్ములా ఉంది కదా మనకి. ఏంటది? x1 ఇంటూ y2 మైనస్ y3 పెద్ద బిగ్ ఫార్ములా ఉంది కదమ్మా. Yes, sir. మనం ఈజీగా చేయొచ్చు. ఒక ఐడియా చెప్పని, ఎప్పుడైనా సరే మనకి 3 వెర్టిసెస్ లో వన్ ఆఫ్ ది వెర్టిక్స్ ఆరిజిన్ అయిందనుకోండి, ఆ 3 వెర్టిసెస్ లో ఒక వెర్టిక్స్ ఆరిజిన్ అయిందనుకోండి, ట్రయాంగిల్ ఓఏబి ఏరియా కనుక్కుంటాం కదమ్మా. ట్రయాంగిల్ Yes, sir. ఓఏబిలో ఓ ఆరిజిన్ అయిందనుకోండి, అంతే కదమ్మా. ఓ కనుక Yes, ఆరిజిన్ sir. అయితే, ఓ కనుక ఆరిజిన్ అయితే, అది కనుక ఆరిజిన్ అయితే అప్పుడు ఏరియా కనుక్కోవడం చాలా సింపుల్ టెక్నిక్ ఉందమ్మా. అదేంటి చెప్పనా? ఆఫ్ ఇంటూ mod ఆఫ్ Modulus. x1 y2 మైనస్ x2 y1. ఈ ఫార్ములా ఎప్పుడు ఉపయోగించాలమ్మా? వన్ ఆఫ్ ది వెర్టిక్స్ కనుక ఆరిజిన్ అయితే, వన్ ఆఫ్ ది వెర్టిక్స్ ఆరిజిన్ అయితే మనం ఏ ఫార్ములా రాయొచ్చు? x1 y2 మైనస్ x2 y1 రాయొచ్చు కదమ్మా. Yes, sir. Yes, sir. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ట్రయాంగిల్ ఓఏబి ఏరియా చెప్పండి. ఓఏబి ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం కదమ్మా. చూడు, ఇది ఏ, ఇది బి కదమ్మా. x1 y2 చెప్పండి అమ్మా. Yes, ఆఫ్ sir. ఇంటూ mod ఆఫ్, ఒకసారి ఛార్జింగ్ పెట్టి, ఇది కదా x1 y2 అమ్మా. ఏ బి తీసుకోండి. x1 y2 అంటే 2 ఇంటూ మైనస్ 2 కదమ్మా. Yes, sir. -4 minus. మైనస్ 4 కదా, వెరీ గుడ్. చెప్పండి -4 మైనస్ y2 x2 మైనస్ y1 అంటే -3 కదమ్మా. Yes, sir. రైట్. ఇప్పుడు గ్రీన్ ఏరియా చెప్పండి. హాఫ్ ఇంటూ x1 y2 అంటే 2 ఇంటూ -1 -2 కదా. -2 +4 కదమ్మా. Yes, sir. అంతే కదా. +4 కదా. -4 +4 కదమ్మా. ఇప్పుడు ఈ ఏరియా చెప్పండమ్మా. ట్రయాంగిల్ ఓబీసీ ఏరియా చెప్పండి. హాఫ్ ఇంటూ x1 y2 అంటే -3 కదా. -3 -8 కదమ్మా. ఇప్పుడు 3 ఏరియాస్ యాడ్ చేయండి. టోటల్ ఎంత చెప్పండి? 7/2 కదమ్మా ఫస్ట్ ఏరియా. Yes, sir. మాడ్ వేస్తాం కదా, ప్లస్ అయిపోతుంది కదమ్మా. తర్వాత సెకండ్ ఏరియా ఎంత అవుతుందమ్మా? 2/2 1 కదమ్మా. 2/2 కదా. Yes, sir. తర్వాత థర్డ్ ఏరియా ఎంతమ్మా? 11/2 కదా. Yes, sir. చెప్పండి టోటల్ ఎంత వస్తుందో? 7 + 2 9, 9 + 11 20 11, కదమ్మా. sir. టోటల్ ఎంతమ్మా? 10 కదా. 10. Yes, sir. 10 స్క్వేర్ యూనిట్స్ కదమ్మా. ఆ బిగ్ ట్రయాంగిల్ ఏబిసి ఏరియా కనుక్కోవాలి. అది కూడా 10 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆరిజిన్ విత్ ఇన్ ద ట్రయాంగిల్ ఉన్నట్టే కదమ్మా. Yes, sir. కనుక్కుందామా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి కనుక్కుందామా. Yes, sir. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి కనుక్కోవాలంటే ఇప్పుడు వన్ ఆఫ్ ది వెర్టిసెస్ ఆరిజిన్ అయినప్పుడు మీకు షార్ట్ ఫామ్ లో చెప్పాను కదమ్మా, ఈజీ ఫామ్ లో చెప్పాను కదా. అలాగే 3 వెర్టిసెస్ లో ఆరిజిన్ లేదనుకోండి, అప్పుడు కూడా మనం ఈజీ చేసి ఏరియా కనుక్కోవడానికి ఎలా చెప్పంటారమ్మా? ఫస్ట్ పాయింట్ చెప్పండి. ఫస్ట్ కోఆర్డినేట్స్ ఏంటి? 2 1 కదమ్మా. Yes, sir. మనం ఎలా రాయొచ్చు? 2 రాసి 1 రాసి మళ్ళీ 1 రాసుకోవచ్చు కదా. ఇలా రాయాలి. ఫార్ములా చెప్పంటారమ్మా. హాఫ్ ఇంటూ డెట్ ఆఫ్ x1 y1 1, x1 y1 1, x2 y2 1, x3 y3 1. ఇది ఫార్ములా, ఈజీ ఫార్ములా. ఇది డైరెక్ట్ గా చేసేయచ్చు మనం. ఓకేనా? అంటే 1 1 1 మనం ఎక్స్ట్రా రాసుకుంటాం అన్నమాట థర్డ్ కాలం కోసం. మనం అక్కడ వాయిస్ పడుతుంది. గౌరీ నువ్వే సెక్షన్ అమ్మా. Sir. గౌరీ నువ్వే సెక్షన్. Neon, sir. నియాన్ 1. Yes, sir. Yes, sir. మరి చెప్పు గౌరీ, నువ్వు కూడా చెప్పమ్మా. ఫస్ట్ రో ఏంటి? 2 1 1. సెకండ్ రో చెప్పండి. బి కోఆర్డినేట్స్ ఏంటి? 2 1, sir. 3 -2 1. సి కోఆర్డినేట్ చెప్పండి. -1 1. రైట్. ఇప్పుడు చూడండి సరే. మరి ఇప్పుడు ఏమో చెప్పండి. హాఫ్ ఇంటూ కదా. Yes, sir. ఏమవుతాం అప్పుడు? x1 ఇంటూ అంటే 2 ఇంటూ కదా, డెట్ కడుతున్నప్పుడు మనం కదా. Yes, sir. 2 ఇంటూ -2 +1 కదా, అంటే -1 కదమ్మా. 2 -2 -1 ఇంటూ 3 + 4 7 కదా. తర్వాత చెప్పండి. +1 ఇంటూ, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఉపయోగిస్తున్నాం. +1 -3 -8, sir. -3 -8. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి దీని వాల్యూ ఎంత చెప్పమ్మా. ఇది హాఫ్ ఇంటూ -2 -11 అంతేనమ్మా. Yes, sir. ఎంత వస్తుంది చెప్పండి టోటల్? 10, sir. ఇవే వచ్చినాయి కదమ్మా. Yes, అవే నెంబర్ వచ్చినాయి కదా. 10 కదమ్మా. Yes, sir. 10 స్క్వేర్ యూనిట్స్ కదా. Yes, sir. సో మనం ఇప్పుడు మనం చెప్తాం, therefore origin lies within the circle, within the triangle whose angular points are so and so. Got it? Yes, sir.